dear boy, dear madams, Guru Brahma. mathematics teacher, Bhuvaneswara garini వేదిక టీచర్స్ ఎవరు కూడా మిస్ కాకుండా వచ్చినందుకు పిలవడంలో వలస ఎలాగా నేను లేదు చదువులైపోయింది అందరినీ కలిసి నేనే గుర్తుపట్టే టీచర్స్ గుర్తుపట్టడమో అనుకున్నది మాకే తెలియక సో శ్రీవాణి పెట్టిన కైలాస చూసిన కాకిగొతలు కళ్యాణి తెచ్చిన లెంపకాయలు పరపునాని తిరిగిన గురుతుల నుండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి సెక్షన్ లో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసేవారు చేస్తుంది డ్రాయింగ్ లో ఉంటుంది గుర్తు పెట్టుకున్నాను నేను ఇంకొక అమ్మాయి మధ్యలో మానేసింది లత తనని చాలా డ్రాయింగ్ సార్ 2-3 సార్లు మెచ్చుకోవడం నాకు చాలా గుర్తుంది అది మాత్రం మర్చిపోలేను ఎవరికి లేవు చేతులెట్టండి ఎవరికి లేవు చేతులెట్టండి చెప్పి మీరు ఇలా చెప్పండి అంటే ఆయన గొప్ప మిగిలిన సార్లు కూడా మనతో కోఆపరేషన్ అయ్యేది భువనేశ్వర్ సార్ ఉన్నారు గట్టిగా కొట్టేగా అని గుర్తుంది కానీ మ్యాథ్స్ ఎంత ఇవ్వాలంటే కదా అలా భువనేశ్వర్ సార్ క్లాసులు తప్పించుకున్న చూసిన ఆల్మోస్ట్ అందరూ ఉంటారు దెబ్బ తిరిగిన చాలా అదృష్టవంతులు ఒక్కరే ఉంటారు ఎందుకో తెలుసా మార్క్స్ నాకు రోజు మధ్యాహ్నం వెళ్ళిపోయాను ఇంటికి ఎవరో ఒక మాస్టర్ తెలిస్తే ఇలా వెళ్ళిపోతానంటే ఏదో పనిందని వెళ్ళిపోయాను నెక్స్ట్ రోజు క్లాస్కి వచ్చాను క్లాస్కి వస్తే ఎలాగో నేను లేవన్నాను ఏమంటే అదేనండి ఆ మాస్టర్కి చెప్పి వెళ్ళానండి అన్నాను సరే అయితే మ్యాథ్స్ కూడా ఆయన చెప్పించి వెళ్ళు నా క్లాస్లో ఉంటాను ఇంటికి వెళ్ళి ఏడ్చి మా నాన్నగారిని తీసుకొచ్చి ఇంకా స్కూల్కి వెళ్ళినట్టే మళ్ళీ వచ్చి కాదండి అలా కాదండి అని చెప్పాక తర్వాత ఆయన నాతో తర్వాత ఎంత ఫ్రీగా ఉన్నారంటే ఇప్పటికప్పుడు చాలాసార్లు చెప్పుకుంటాం మీ గురించి అలాగే మన హెడ్ మాస్టర్ గురించి మీకు ఎవరికైనా మెమరీస్ ఏమన్నా చెప్పండి ఎవరో ఒకళ్ళు నేను కానీ కాదు కదా అలా చెప్పడం వల్ల బాగా గుర్తుండిపోయింది ఆ భయానికి
దానికి సార్ చెప్పే విధానం అది కూడా క్లాస్ కాకపోయినా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అలాగే కూర్చున్నాం. ప్రభావం మ్యామ్ కూడా బాగుండేది. ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం చదివినాం. ఇప్పటికే భయం ఒకటి పోయిన్స్ అవన్నీ అందరూ చెప్పించారు. ఎక్స్ప్లెయిన్ చాలా బాగా చేయించారు. బట్ ఇప్పటికీ నేను ఇంగ్లీష్ టీచర్ శైలజ మేడం గారు అయితే చాలా గంభీరంగా వచ్చేవారు క్లాస్లోకి. అంటే కోపంగా అనట్లేదు నేను, చాలా గంభీరంగా వచ్చేవారు. అంటే ఆవిడ నుంచి ఒక పొగట్ట రోజు రావాలని చూసి లోపల పై వేసేది. ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో లోపల పై వేసేది. దాన్ని కవర్ చేయడానికి ఏంటంటే ఆ గంభీరమైన ముసుగులో వచ్చింది. కానీ ఒక విషయం, మనందరం పోటీ స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి ఇంగ్లీష్ నాలెడ్జ్ చాలా లెస్ కదా. సో మనకి ఆ గ్రామర్, ఆ మిస్టేక్స్ అవన్నీ, వర్బ్స్ అవన్నీ, ప్రొనౌన్సియేషన్స్ అవన్నీ ఫస్ట్ మనం నేర్చుకుంది ఓన్లీ మేడం వాళ్ళని. బట్ మనమేమి ఎక్కడ ఎంత చదివి ఎంత సెటిల్ అయిపోయి మనకు ఒక అక్షజ్ఞానం ఉంటుంది కదా. ఇంగ్లీష్ మీద కానీ హిందీ మీద కానీ హిందీ మీద మన హిందీ మీద ఎంత గుర్తున్నారు మనకి. ఒక అక్షరం మీద, ఒక భాష మీద ఒక జ్ఞానం వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో మేడం దగ్గర, హిందీ మేడం దగ్గర కదా. మంత్రి మేడం అంటే నాకు పర్సనల్లీ చాలా అంటే చాలా ఎమోషనల్ మేడం. నాకు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునేవాడు. సైన్స్ అంటే సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం. మేడం కూడా అలాగే చెప్పేవారు అందరికీ, చాలా నెమ్మదిగా మేడం. చెప్తాను మేడం, ఈ చోటు లేదమ్మా, నువ్వు లైఫ్లో ప్రోగ్రెస్ అయ్యావు, గుర్తు పెట్టుకున్నావు, చాలా పోయం అక్షరపోతే టీవీ ఒకటి ఇప్పుడు బాబు వరిసీను ఎక్కడున్నావు? నా పేరు శ్రీనివాస చెప్పారా. నేను ప్రస్తుతానికి అయితే రొయ్యలు కడితే చేస్తున్నాను దేవరం దగ్గర. ఓకేనా, నాకైతే బాగా గుర్తుకు వెళ్తే గౌరవ సార్ అయ్యే బాబోయ్ ఆయన ఇచ్చారు ఇలా పరిగెత్తారండి. మీ దగ్గరికి వచ్చేలాగా అడుగుతారండి. శ్రీనివాస అంటారు బాగా కనపడం. నాకు నిజంగా కనపడదు సార్, నేర్చుకున్నాను కానీ అర్థం కాదు. మన జగన్ సార్ వచ్చారు డ్యాన్స్ మన ఎస్పీఎల్కి ఎప్పుడు చిన్న వయసు. ఇప్పుడు అక్కడ దగ్గర వచ్చి మాట్లాడటం లేదు. అందుకని కొన్ని పేరు నెక్స్ట్ లెవెల్లో బాగా దగ్గర చదివించేవారండి. నా హిందీ అంటే బాగా నా హిందీ ఎగ్జామ్ ఆయన ఎగ్జామ్లో ఫీల్ అయ్యేవారండి. సరిగ్గా రాసేవారు లేదా. దీనిలో తన తర్వాత నువ్వు కూడా చాలా పార్టిసిపేట్ చేశావు ఈ ప్రోగ్రామ్ జరగడానికి. సరే, అయితే మనం టీచర్స్ని కూడా ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరాలి. దానికంటే ముందు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక బాయ్ ఒక గర్ల్ అలాగా ఆల్టర్నేటివ్గా ఎవరికి వాడు పరిచయం చేసుకోండి. శివరామ సూర్యనారాయణ 3 జిల్లాలకి ఫిష్ వాటర్ ఆక్వా బిజినెస్. థ్యాంక్ యూ సార్. అది కూడా
ఇతను నిన్న రాత్రి నుంచి ఇక్కడ ఉండి చేసిన ఏర్పాట్లు అందరూ కూడా క్లాస్ కొట్టాలి. స్టూడెంట్స్ అందరూ అతను పెట్టిన హార్డ్ వర్క్ నేను మార్నింగ్ 8:30కి వచ్చాను కాబట్టి అతను అన్ని ఏర్పాట్లు చేసి రామకృష్ణ ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ మలేష్. నేను క్లాస్లో కన్నా గ్రౌండ్లోనే ఎక్కువ ఉన్నా. మీ అందరికీ తెలుసు ఇక నా గురించి చెప్పాల్సింది. నేను హౌస్ వైఫ్ ఏనండి. బ్యూటిషియన్ కూడా చేస్తున్నా. ఇంట్లోనే వర్క్ చేస్తాను. చిన్ననాటి చిలిపి చేస్తనే అనుభూతులు అయిన రోజు మరువానుభూతులే ఆనందమైన రోజు. ఆనాటి తీపి గుర్తులే ఈనాటి గురు శిష్యుల బంధం భలే మంచి రోజు వసంతైన రోజు శిష్యులు కలిసిగా ఈ రోజు వసంతైన రోజు ఇద్దరు పిల్లలండి. నేను 10th క్లాస్తో ఆఫ్ చేశాను. అందరూ కూడా బాగానే చెప్పారు చదవండి. అందరూ కూడా ఆ సార్ అంటే ఎప్పుడు కూడా బాగుండేది సార్ ఇప్పటికే నేను పోయానండి. ఆయన చదువుతుండే ఇప్పటికే ధరొచ్చాను. నేను తాపం చేస్తాను సార్. థ్యాంక్స్ అండి. క్లాస్ స్టూడెంట్ తర్వాత లక్ష్మీదేవి కిమిడి వెంకటేశ్వరం. మొత్తం ఫోటోలు వచ్చారు. ఫోటోగ్రాఫర్ మేకా Hey, people.
బిఎస్